ప్రీవియస్లీ మనము రౌట్స్ అంటే ఏంటో చూసామంటే నెస్టెడ్ రౌట్స్ అంటే ఏంటో చూసాం. సో కరెంట్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే డైనమిక్ రౌటింగ్ అంటే ఏంటో చూద్దాం నెక్స్ట్ ఇయర్స్లో. సో డైనమిక్ రౌటింగ్ అంటే ఇప్పుడు ప్రోడక్ట్ కానీ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ ఇలాంటి డీటెయిల్స్కి వెళ్తున్నప్పుడు ఒక ప్రోడక్ట్ ఉండదు, మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి అలాంటి మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు మల్టిపుల్ పేజెస్ అలా క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ద డైనమిక్ రౌటింగ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే నేను ఒక కొత్త ఫోల్డర్ తీసుకుంటున్నా, సే ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ లో ఐమ్ గోయింగ్ టు టేక్ ఏ page.js అండ్ ఈ page.js లో ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ ప్రొడక్ట్ పేజ్ యూస్ చేయండి అండ్ రిటర్న్ ఐల్ గో విత్ h1 ప్రొడక్ట్ పేజ్. సింపుల్ గా ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఒకసారి సర్వర్ రన్ చేస్తాను, npm run dev. సో ఆటోమేటిక్ గా మీకు సర్వర్ రన్ అయ్యి మీకు ఈ ప్రొడక్ట్స్ అన్న పేజ్ మనకి లోకల్ హోస్ట్ 3000 ఇందులో చూపిస్తుంది. ఎందుకంటే రెగ్యులర్ మనం కొత్తగా డైనమిక్ రౌటింగ్ ఏం చేయలేదు, జస్ట్ సింపుల్ గా మనం ఉన్నదే చేసాం. మనం ఆల్రెడీ నేర్చుకుంది ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో యూ గాట్ హలో వరల్డ్. సో దాని పక్కన మనం వి జస్ట్ నీడ్ టు యాడ్ ప్రొడక్ట్స్. ఓకే, ప్రొడక్ట్స్ అనగానే యూ విల్ గెట్ అ ప్రొడక్ట్. పర్ఫెక్ట్. మనం అనుకున్న అవుట్పుట్ వచ్చింది. ఓకే, లెట్ మీ డూ ఇన్ దిస్ వే. ఓకే, మనం అనుకున్న పేజ్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నాకు ఇలా కాదు సాయి, నాకు ప్రొడక్ట్ డీటెయిల్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ అ ప్రొడక్ట్ డీటెయిల్. సో ఈ ప్రొడక్ట్స్లోనే ఐఎమ్ గోయింగ్ టు సే న్యూ పేజ్, సే ప్రొడక్ట్ డీటెయిల్స్. కాకపోతే సంథింగ్ లైక్ నాకు ప్రొడక్ట్స్ అన్నవి ఎన్ని ఉంటాయి, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం. ఇక్కడే నేను ఒక టేబుల్ తీసుకుంటాను. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ డైరెక్ట్లీ h1 ఒక టేబుల్ తీసుకుంది. లెట్స్ సే ప్రొడక్ట్ h1, అందులో నాకు యూఎల్ తీసుకుంటాం. li product 1, product 2, 3, సంథింగ్ లైక్ దట్. అలా నీకు ఒక 3 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకుంటాను. సో మీరు చూస్తే ప్రొడక్ట్ 1, 2, 3 ఇలా. మేబీ టుడే యూ హ్యావ్ ఓన్లీ 3, మేబీ టుమారో మీకు ఒక 5 కావచ్చు, 100 కావచ్చు, 200 కావచ్చు. ఓకే, ఇప్పుడు అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు అలా పర్టికులర్ ప్రొడక్ట్ నేను ఎలా యాక్సెస్ చేసుకోగలుగుతాను, రైట్? అది కదా నేను చూసుకోలేదు. సపోజ్ నా దగ్గర ప్రొడక్ట్ 1 అని ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఇన్సైడ్ ప్రొడక్ట్ పేజ్లో నేను కొత్తగా ఒక సారీ దట్ ఇందులో ఒక కొత్త ఫోల్డర్ తీసుకుని ఆ ఫోల్డర్లో నాకు కొత్తగా 1 అన్న ఫోల్డర్ తీసుకుంటుంది, ప్రొడక్ట్ 1. ఓకే, లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ 1 అన్న నేమ్ తీసుకుని ఇందులో నేను page.js అని పెడుతున్నా. అండ్ లెటస్ టేక్ సేమ్. ఓకే, ఇక్కడ చేద్దాం ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రొడక్ట్ డీటెయిల్ detail 1 అని చెప్పి just need to add a function here. Function return make sense? సో నేను ఏం చేస్తున్నాను, ప్రొడక్ట్స్ అనే పేజ్లో ఒక ప్రొడక్ట్ని యాడ్ చేసి 1 అని, ఆ ప్రొడక్ట్ 1 వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తున్నాను. సో నేను ఏం చేస్తాను, ఇక్కడ /1 యాడ్ చేస్తాను URL. సో ఐ గెస్ ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ లైక్ దిస్, లెట్ మీ డూ దట్. సి 1 యాడ్ చేయగానే నాకు ప్రొడక్ట్ డీటెయిల్స్ 1 వచ్చేసింది. పర్ఫెక్ట్. ఇఫ్ ఐ గో విత్ 2 అన్న పేజ్ లేదు. సో నెక్స్ట్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఇట్ విల్ షోస్ ద 404 పేజ్ కుడ్ నాట్ బి ఫౌండ్. మరి ఇప్పుడు 1 పెట్టాం కదా, ఇంకో 2 ప్రొడక్ట్ కి మళ్ళీ 2 అన్న ఫోల్డర్ క్రియేట్ చేయాలా, 3 ప్రొడక్ట్ కి 3 అన్న ఫోల్డర్ క్రియేట్ చేయాలా? హౌ బ్యాడ్ ఇట్ ఈస్? అది కరెక్ట్ కోడింగ్ కాదు కదా. అలా ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటే నువ్వు డైనమిక్ గా క్రియేట్ చేయాలి కానీ ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు. సో మరి దీన్ని డైనమిక్ ఎలా చేయాల్సి అయ్యానంటే కనుక ఐ విల్ షో యూ దట్. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్ మీ టేక్ దిస్ కోడ్. ఈ ఫోల్డర్ని తీసేస్తున్నాను నేను, delete. నా హియర్ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఐమ్ జస్ట్ టేకింగ్ అన్ అరే సింటాక్స్. ఇందులో ప్రొడక్ట్ ఐడి అని చెప్పి తీసుకున్నాను.
And in this product ID folder, I'm just taking page.js. Got my point? Product ID అని తీసుకుని అందులో page.js తీసుకున్నాను. Just add the product details here. And let's say దానికి product details ఇద్దాం. Say. Now, ఇక్కడ ఇందాక ఈ page.js లో ఏం లేదు కాబట్టి we got an error now. We don't have that error now. మీరు చూస్తే 2 కొట్టగానే product details వచ్చింది. I'll go with 49. Product details వస్తుంది. So let me take ఒక స్పేస్ తీసుకుని సేవ్, గో బ్యాక్, చూడండి స్పేస్ యాడ్ అయింది. ఇప్పుడు 100 తీసుకుందాం. 100 ఫోల్డర్ క్రియేట్ చేయాల, బట్ డైనమిక్ ఇది ఏం చేస్తుంది, ఎప్పుడైతే మీరు ఫోల్డర్ నేమ్ ఇలా డైనమిక్ సింటాక్స్ పెడతారో ఆటోమేటిక్ గా ఆ యూఆర్ఎల్ అంటే ఇక్కడ మీరు లోకల్ హోస్ట్ లో ప్రొడక్ట్స్ అన్న పేజ్ లో మీరు ఎప్పుడైతే ఒక డైనమిక్ ఎలిమెంట్ అన్నది ప్లేస్ చేస్తారో ఆటోమేటిక్ గా అది ఈ page.js ని ఈ డైనమిక్ ఫోల్డర్ కింద రన్ టైమ్ లో ఎగ్జిక్యూట్ చేసుకొని ఇట్ విల్ క్రియేట్ ద పేజ్. సరే సాయి బాగుంది, మరి ఏ పేజ్ లో ఉన్నో తెలియదు, అన్నిట్లో ఒకటే కంటెంట్ ఉంది కదా, ఇక్కడ డైనమిక్ గా మనం ఇక్కడ ఏ ఐడి అయితే ఇస్తున్నామో ఐడి ఇక్కడ డిస్ప్లే చేయొచ్చా అంటే డెఫినెట్ గా నేనేం చేస్తానంటే లెట్స్ యాడ్ ఎక్స్ప్రెషన్ దెర్ ఇస్ ఎ పెరామ్స్. ఓకే, పెరామ్స్. ఈ పెరామ్స్ లో నుంచి వీ కెన్ గెట్ దట్ కాన్స్టెంట్ ఎక్స్ప్రెస్ ప్రొడక్ట్ ఐడి perams. That product ID I'll add it here. Just like React లో మనం ఎలా అయితే చేస్తాం అలాగే. చూడండి ఇక్కడ 100 ఇచ్చాను, 100 వచ్చింది. ఇప్పుడు నేను 10 ఇస్తాను, I'll get 10. I'll get 1000 here, I'll get 1000. లేదు సాయి ఇన్స్టెడ్ ఆఫ్ నెంబర్ నేను ఐఫోన్ ఇస్తాను, ఐఫోన్ నా ప్రొడక్ట్ అంటే చూడండి ఐఫోన్. యా, మీరు డైనమిక్ చెప్పారు, అది నెంబరా లేకపోతే స్ట్రింగ్ అనేది మీరు చెప్పలేదు. అండ్ ఇట్స్ నాట్ బోదర్ అబౌట్ ఇట్. అది మీరు ఇవ్వగానే దాని ఐడి మీరు తెచ్చుకుంటారు. సో దాని ఐడిని మీరు ఏదైతే ప్రొడక్ట్ ఐడి అని తెచ్చుకుంటున్నారో దాన్ని బట్టి మీరు అజాక్స్ కాల్ చేసి డేటా తెచ్చి షో చేయొచ్చు ఇఫ్ యూ వాంట్. మేక్ సెన్స్? దిస్ ఇస్ వాట్ ద డైనమిక్ రౌటింగ్. కానీ మరి డైనమిక్ రౌటింగ్ అంటే నెస్టెడ్ రౌటింగ్ కూడా యాడ్ చేయొచ్చా? ప్రొడక్ట్ ఐడి ఉంది, ప్రొడక్ట్ ఐడిలో నాకు ఇంకొక లింక్ కావాలి. సే ఇట్ ఈస్ లైక్ ప్రొడక్ట్ డీటెయిల్స్ లో ఐటమ్ డీటెయిల్స్ అన్నారు అనుకోండి. అంటే నా థాట్ ఏంటంటే ఇందులో టేక్ ఎ న్యూ ఫోల్డర్, సే ఐటమ్ డీటెయిల్స్, ఐటమ్ ఐడి ఇలా చెయ్యొచ్చా? డెఫినెట్ గా. నెస్టెడ్ అయితే మీరు నెస్టెడ్ రౌటింగ్ ఎలా చేస్తున్నారో ఇది కూడా అంతే. సో page.js తీసుకోండి. సో ఎప్పుడైతే మనకు ఒక పేజ్ ఉంటుందో జస్ట్ టేక్ దిస్ Ctrl+A Ctrl+C అండ్ పేస్ట్ చేసేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు ఐటమ్ డీటెయిల్స్. ఓకే, అండ్ ఇది కూడా ఐటమ్ డీటెయిల్స్ అండ్ పరామ్స్ లో కూడా ఇట్ విల్ కమ్ ఇట్ యాజ్ అన్ ఐటమ్ దగ్గర ఇచ్చాను నేను అక్కడ. మీరు క్లోజ్ చేద్దాం. ఇది ప్రొడక్ట్ డీటెయిల్స్, ఐటమ్ డీటెయిల్స్ అంటే ఐటమ్ ఐడి. ఓకే, ఐటమ్ ఐడి అని తీసుకోండి. దాట్ ఐటమ్ ఐడి గో ఈ నేను ఏం చేస్తానంటే 100/21 I'll get 21. ఐటమ్ డీటెయిల్స్ వచ్చి 21. అర్థమైందా? సో అలా మీరు నెస్టెడ్ డైనమిక్ రౌటింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ వాట్ ద డైనమిక్ రౌటింగ్ ఇన్ Next.js. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లో డైనమిక్ రౌటింగ్ చేయడం అంటే ఇలా చేస్తాం. ఓకే, ఒక్కసారి మళ్ళీ ఈ స్ట్రక్చర్ ఒకసారి చూద్దాం. చూడండి. సో నేను ఏం చేశాను, యాప్ హోల్డర్ లో ప్రొడక్ట్స్ అన్న పేజ్ క్రియేట్ చేసి ప్రొడక్ట్స్ లో ఒక ఎరే సింటాక్స్ ద్వారా ఒక నాకు నచ్చిన టెక్స్ట్ పెట్టుకున్నా. ఐఎమ్ జస్ట్ మెన్షన్ ఇట్ ఎస్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, అండ్ ఆ ప్రొడక్ట్ ఐడియే నా యొక్క పెరామ్ యొక్క డీటెయిల్స్ అయ్యి అందులో page.js పెట్టాను టు షో ద ప్రొడక్ట్ పేజ్. వన్స్ ప్రొడక్ట్ పేజ్ లో నుంచి నేను ఇండివిజువల్ ప్రొడక్ట్ డీటెయిల్స్ లోకి వెళ్ళినప్పుడు అందులో నేను పెరామ్స్ లో ప్రొడక్ట్ ఐడి తెచ్చి ఏ ఐడి అయితే నేను యూజ్ చేస్తున్నానో ఐడిని ఇక్కడ పెడతాను. సో నా అందులో మళ్ళీ నాకు ఐటమ్ డీటెయిల్స్ కావాలి అంటే ఆ పర్టికులర్ ఐటమ్ ఐడితో ఒక డైనమిక్ రౌట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఫోల్డర్ ఇన్ ద సెన్స్ ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ అన్ రౌట్ అని కూడా చెప్పొచ్చు. చేశాను. అందులో page.js లో ఐటమ్ డీటెయిల్స్ యొక్క ఐటమ్ ఐడిని డిస్ప్లే చేసుకున్నాను. సో దట్ మీకు ఇక్కడ /100/21 అంటే ఇలా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఇప్పుడు మీరు ఐఫోన్ లోకి వెళ్ళారు, ఇందులో వెరైటీలు ఉంటాయి కదా. ఐఫోన్ ఇప్పుడు లేటెస్ట్ గా 16 రిలీజ్ అయింది ఈ రోజు. సో ఐ వాంట్ టు గో విత్ 60. సో /60. సో ఇట్ షుడ్ కమ్ ఐటమ్ డీటెయిల్స్ 16.